హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా 'పుష్ప' మూవీ అనేది థియేటర్‌లోకి రావడం జరిగింది. సినిమా అనేది భారీ విజయాన్ని అయితే కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన కొంతమందికి ఆహ్, థాంక్స్ అయితే చెప్పడం జరిగింది. వాళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకైతే థాంక్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీలో రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. డీసీఎం గారికి స్పెషల్ థ్యాంక్స్ టు బాబాయ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇలా చెప్పడం అనేది వైసీపీ అభిమానులకి మింగుడు పడట్లేదు అనమాట. ఎందుకు అంటే, పుష్ప సినిమా హిట్ కావడం కోసం వైసీపీ వాళ్ళు చాలా కష్టపడ్డారు అనమాట. ఎందుకంటే ఒకవైపు మెగా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు పుష్ప సినిమా హిట్ కాకూడదు అని చెప్పేసి పుష్ప సినిమాకి సోషల్ మీడియాలో వ్యతిరేకంగా క్యాంపెయిన్ అయితే నడుపుకుంటూ వస్తున్నారు. అలాగే జనసేన అభిమానులు కూడా నడుపుకుంటూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సినిమాని తమ భుజాల మీద మోసింది ఎవరు అంటే వైసీపీ అభిమానులు. అయితే వైసీపీ అభిమానులు మోసి సినిమా దగ్గర బ్యానర్లు కానీ కావాల్సిన ఇతర ఏమంటారు, ఒక ఫ్యాన్కి ఒకవైపు మెగా ఫ్యామిలీ అభిమానులు సహకరించకపోయినా కానీ వైసీపీ అభిమానులు పుష్ప సినిమాకి మంచిగా సహకరించారు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏమనుకున్నారంటే, ఇక్కడ అందరూ డిప్యూటీ సీఎం పేరు తీయడు అని చెప్పేసి అనుకున్నారు అల్లు అర్జున్. కాకపోతే డిప్యూటీ సీఎం స్పెషల్ థ్యాంక్స్ టు అని చెప్పేసరికి ఒకసారిగా వైసీపీ అభిమానులకి మింగుడు పడట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకంగా పుష్ప సినిమాకి క్యాంపెయిన్ నడిపినా కానీ, వైసీపీ వాళ్ళని భుజాల మీద పుష్ప సినిమాని భుజాల మీద నడిపినా కానీ అల్లు అర్జున్ కొంచెం కూడా విశ్వాసం లేకుండా ఇట్లా చెప్పిండు అని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ సినిమా లాస్ట్ వరకు జియో పాస్ కాలేదనమాట. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా మీద ప్రేమ ఉన్నట్లయితే జియో కొంచెం ముందుగానే పాస్ చేసేటోళ్ళు. కాకపోతే లాస్ట్ వరకు జియో పాస్ కాలేదు. అయినా కానీ ఇక్కడ థ్యాంక్స్ చెప్పిండు. దీన్ని బట్టి ఏంటంటే, పుష్ప సినిమా రేట్లు పెంచడానికి ప్రభుత్వం ఇష్టం లేకపోయినా కానీ పుష్పకి రేట్లు పెంచాల్సి వచ్చింది అనివార్యంగా. కాకపోతే ఇప్పుడు వైసీపీ భవన్లో మేము అంతగానంగా చేస్తే ఎవరికో థ్యాంక్స్ చెప్పడం ఏందని వాళ్ళైతే ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక రకంగా పుష్పాలు అయిపోయినారు అనమాట. ఏంటంటే ఏదో ఉంటారు కదా, మీదుండి అంతా తమే కనుక బాధ్యత చేసుకుంటే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది. ఇప్పుడు క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్కి అయితే వెళ్ళిపోయింది ఈ యొక్క అంశం మీద. ఓకే మరి, థ్యాంక్ యూ. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం.